ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కల, కుటుంబానికి అండగా నిలవాలన్న దృఢ సంకల్పంతో సాధారణ కుటుంబాలకు చెందిన అభ్యర్థులు ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో సత్తా చాటారు. ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల్లో ఉత్తరాంధ్రకు చెందిన యువత రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపారు. విశాఖ జిల్లాకు చెందిన నానాజీ మహిళా విభాగంలో విజయనగరం జిల్లాకు చెందిన రమ్యామాధురి మొదటి ర్యాంకులు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన అప్పలనాయుడు రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు సాధించాడు. ఈ నేపథ్యంలో వారి ప్రిపరేషన్ ఎలా సాగింది, భవిష్యత్తులో ఇంకా ఎలాంటి లక్ష్యాలు పెట్టుకున్నారు, వారి మాటల్లోనే విందాం. పోలీస్ రిక్రూట్మెంట్ ఫలితాల్లో విశాఖ జిల్లాకు చెందిన గండి నానాజీ మొదటి ర్యాంకు సాధించాడు. రాష్ట్రంలో అందరి అభ్యర్థుల కంటే మొదటి స్థానంలో నిలిచి ఈ పోలీస్ రిక్రూట్మెంట్ కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు. ఆ యువకుడు మనతో ఉన్నారు. పరీక్షల్లో అద్భుతమైన విజయం ఎలా సాధ్యమైంది, ఎలా ప్రిపేర్ అయ్యాడు, కానిస్టేబుల్ గా ఎంపికైనందుకు ఆయన లక్ష్యం ఇంకా ఏమైనా ఉందా తదితర అంశాలను ఆయన మాటల్లోనే విందాం. పరీక్షల్లో చాలా మంది పోటీ పడ్డారు. 4,59,000కు పైగా అభ్యర్థులు హాజరయ్యారు. మీరు మొదటి ర్యాంకు సాధించారు. ఎట్లా ప్రిపరేషన్ మీకు కొనసాగింది? ఈ నోటిఫికేషన్ ఫస్ట్ 2022 నవంబర్లో వచ్చింది. అప్పటి నుంచి 2025 వరకు ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ప్రిపరేషన్ ని ఎప్పుడు స్టాప్ చేయకుండా ప్రిపరేషన్ కంటిన్యూ చేశాను. ప్రిలిమ్స్ కి ఎలా ప్రిపేర్ అయ్యారు? ఆ తర్వాత సుదీర్ఘంగా ఖాళీ సమయం విరామం తర్వాత మెయిన్స్ నిర్వహించారు. ఈ మధ్యలో ఎట్లా మీ ప్రిపరేషన్ అయింది? ఏమన్నా వేరే పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారన్న ఆందోళనలో ఎలా సాగింది మీ ప్రిపరేషన్? ప్రిలిమ్స్ కి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 1 మంత్ మాత్రమే టైం ఉంది. ఆ తక్కువ సమయంలో ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం కోసం సిలబస్ ని తొందరగా కంప్లీట్ చేశాను. కానీ 2022 నుంచి 25 వరకు చాలా సమయం దొరకడం వల్ల ప్రిపరేషన్ స్టైల్ మార్చి ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా నేర్చుకొని కానిస్టేబుల్ సిలబస్ మొత్తాన్ని పూర్తి చేసి ఎవ్రీ వీక్ కంటిన్యూగా ప్రిపేర్ అవుతూ సండే ఆఫ్లైన్ ఎగ్జామ్స్ రాయడం వల్ల మోడల్ టెస్ట్ అనేవి చాలా హెల్ప్ అయ్యాయి. ఈ మోడల్ టెస్ట్ వల్లే ఈ రోజు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాను. ప్రతి వీక్ కి లేదా 2 వీక్స్ ఒకసారి అయినా మోడల్ టెస్ట్ రాయాలి. అప్పుడే మనకి మెయిన్స్ ఎగ్జామ్ పై పూర్తి అవగాహన కలుగుతుంది. కోచింగ్ ఏమైనా తీసుకున్నారా ఈ పరీక్షకు సంబంధించి? అట్లాగే మీ విద్యాభ్యాసం ఎక్కడ సాగింది? ఏం చదువుకున్నారు? నేను మా విశాఖపట్నం జిల్లాలోనే బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత కాకినాడ శామ్ ఇన్స్టిట్యూట్ లో SIPC నోటిఫికేషన్ కోసం కోచింగ్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ అటెంప్ట్ లోనే స్టేట్ ఫస్ట్ సాధించానంటే కోచింగ్ తో పాటు సండే ఆఫ్లైన్ ఎగ్జామ్స్ మోడల్ టెస్ట్ కూడా చాలా హెల్ప్ అయ్యాయి. ఇంకా భవిష్యత్తు ఇంకా ఏమైనా లక్ష్యం ఉందా? వేరే ఉద్యోగం సాధించాలని, లేకపోతే ఈ కానిస్టేబుల్ తోనే సరిపెట్టుకోవాలనుకుంటున్నారు? నేను నెక్స్ట్ SI నోటిఫికేషన్ లో SI సాధించి ఆ తర్వాత కూడా చివరి గోల్ గా గ్రూప్ 1 సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. మహిళా విభాగంలో విజయనగరం జిల్లాకు చెందిన గొర్లి రమ్యామాధురి రాష్ట్రంలోనే మొట్టమొదటి అభ్యర్థిగా నిలిచారు కానిస్టేబుల్ పరీక్షల్లో. ఆమె ప్రిపరేషన్ ఎలా సాగిందో ఆ మాటలు ఎలా ప్రిపేర్ అయ్యామమ్మా? ఈ మొదటి ర్యాంక్ సాధించేందుకు ఎట్లా మీరు ఫీల్ అవుతున్నారు? నేనైతే ఫస్ట్ ర్యాంక్ ఉమెన్స్ లో ఫస్ట్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దీనికి 2022లో SI కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది. 23లో ప్రిలిమ్స్ అయింది. అప్పటి నుంచి ప్రిలిమ్స్ కోసమని నేను నార్మల్ గానే చదివాను. SI కానిస్టేబుల్ 2 కూడా ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. కాకపోతే మెరిట్ లిస్ట్ లో SI మిస్ అయింది. ఇంకా కానిస్టేబుల్ ఎలాగైనా వదలకూడదు అని చెప్పేసి స్ట్రాటజీ మొత్తం మార్చేసి ప్రిపేర్ అయ్యాను. దానివల్ల ఇలా మీ ముందు స్టేట్ ర్యాంకర్ గా నిల్చున్నాను. అయితే దీనికి సండే టెస్ట్లు నాకు చాలా యూజ్ అయ్యాయి. ఎక్కడ మనం ఏం చదవట్లేదో, ఏం చదువుతున్నామో, ఏ పాయింట్ మిస్ అవుతున్నామో, ఏ పాయింట్ మిస్ అవ్వట్లేదో అనేది క్లారిటీగా తెలుస్తుంది. ఒకవేళ మనం ఏదైనా చదవని టాపిక్ నుంచి క్వశ్చన్ వస్తే అది అక్కడ కవర్ అయిపోతుంది. పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష కోసం ఎక్కడన్నా కోచింగ్ తీసుకున్నారా? పరీక్షలకు కానీ ప్రిపరేషన్ కానీ కోచింగ్ సాగిందా? అట్లాగే విద్యాభ్యాసం ఎక్కడ మీరు కొనసాగించారు? ఏం చదువుకున్నారు? నేను 10th వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. ఇంటర్ డిగ్రీ కూడా విజయనగరంలో చదివాను. తర్వాత 2019లో ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను. కరోనా వల్ల 1 year గ్యాప్ వచ్చింది. అప్పుడు కూడా నేను ఇంటి దగ్గర ప్రిపరేషన్ కంటిన్యూ చేశాను. నేను శ్యామ్ ఇన్స్టిట్యూట్ లో ఎవ్రీ వీక్ సండే టెస్ట్లు రాసేదాన్ని. స్టూడెంట్స్ అందరికీ అది చాలా బెనిఫిట్ అయింది. నేను కూడా విజయనగరం సెంటర్లోనే ఎగ్జామ్ రాశాను. కానిస్టేబుల్ పరీక్ష ఎందుకు రాయాలనుకున్నారు? ఇంకా భవిష్యత్తులో ఇంకేమన్నా సాధించాలన్న లక్ష్యం ఉందా? SI అయితే నా మెయిన్ టార్గెట్, అది మిస్ అయింది. ఇప్పుడు కానిస్టేబుల్ అయ్యాను. ఫ్యూచర్ లో SI నోటిఫికేషన్ ఇస్తే నేను పక్కాగా SI రాస్తాను. నా మెయిన్ గోల్ అయితే SI అవ్వడం. అలాగే శ్రీకాకుళం జిల్లాకు చెందిన అప్పలనాయుడు రాష్ట్ర స్థాయిలో కానిస్టేబుల్ 2వ ర్యాంకు సాధించాడు. తను ఎట్లా ప్రిపేర్ అయ్యారని ఆయన మాటలు విన్నాం. అప్పలనాయుడు, మీరు ఎలా
లక్ష్యం ఏర్పాటు చేసుకున్నారు, దానికోసం ఎట్లా సాధన చేశారు? గవర్నమెంట్ ఉద్యోగం అనేది మా నాన్నగారి యొక్క చిరకాల కోరిక అనమాట. మా ఇంట్లో ఎవరో ఒకరు గవర్నమెంట్ జాబ్ సంపాదించాలనే ధ్యేయంతో చిన్నప్పటి నుంచి ఏంటో కానీ ఇంకా అదే కోరిక అనమాట. ఆ కోరిక మేరకే చిన్నప్పటి నుంచి నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. తర్వాత నా ఇంటర్మీడియట్ కూడా గవర్నమెంట్ జూనియర్ కాలేజీలోనే జరిగింది. డిగ్రీ ఒక ప్రైవేట్ కాలేజీలో చదివాను. తర్వాత పీజీ కూడా కంప్లీట్ చేశాను ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో. అక్కడి నుంచి మా అమ్మ మా నాన్న వ్యవసాయం చేస్తూ నన్ను బాగా చదివించారు. ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తూ చదువుకోమని చెప్పేవాళ్ళు. కోచింగ్ అట్లాగే ప్రిపరేషన్ ఎలా సాగింది? పీసీకి సంబంధించిన ఎక్కడ తీసుకోలేదు. ఆ శ్యామ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఆఫ్లైన్ టెస్టులు ప్రతి సండే అటెంప్ట్ చేస్తూ ఉండేవాడు. ప్రతి సండే 1 మార్కు 2 మార్కులు అలా అలా పెంచుకొని ఈ రోజు ఈ స్థాయికి రావడం జరిగింది. భవిష్యత్తులో ఇంకేమన్నా వేరే లక్ష్యం ఏమైనా ఉందా? దానికి ఎట్లా ముందుకెళ్లాలనుకుంటున్నారు? సబ్ ఇన్స్పెక్టర్ అనేది 2 మార్క్స్ తో మిస్ చేసుకోవడం జరిగింది. కంటిన్యూస్ గా ప్రిపరేషన్ వైపే నా మనస్తత్వం ఉండి నేను కంటిన్యూగా ప్రిపరేషన్ కొనసాగించాను. ఎటువంటి అపోహాలను కూడా నమ్ముకోలేదు. ఇది కానిస్టేబుల్ పరీక్షల్లో అద్భుతమైన విజయం సాధించిన అభ్యర్థుల మనోగతాలు. చాలా కష్టపడి చదువుకున్నాం, ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకొని ఈ ఉద్యోగాలు సాధించాం, భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్తాం, మరిన్ని లక్ష్యంతో ఎస్ఐ కావచ్చు ఇంకా అంతకన్నా పెద్ద ఉద్యోగాలు సాధించేయాలనే కలలతో వీరంతా కూడా ముందుకు సాగుతున్నారు. కెమెరామెన్ రాజశేఖర్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.